అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. సచ్చినా బతికినా పులి పులే. పులి బక్కా వాడుతుంది కానీ దాని సారలు ఎక్కడ పోతాయి ఎప్పురి? ఎవరి గురించి ఇంత భారీ ఇంట్రడక్షన్ ఇస్తారు అనుకుంటారా? గాయన ఉన్నాడుగా రెబల్ స్టార్ రేవంత్ రెడ్డి సార్. ఇక గాయన గురించి ఇక ఓడిపోయి ఆయన వెంబడి చాలా మంది కాంగ్రెస్ లీడర్ ఓడిపోయి ఎవరింటికాడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గాల గురించి ఎందుకు చెప్తున్నారు తాత అనుకుంటారా? వాళ్ళు ఓడిపోయినా కానీ సర్కార్కి అయితే ఇక భయం పోలేదంట. ఇక వాళ్ళని ఎట్లనే ఏ శంకమార్లు వేసుకుంటే అపోజిషన్ ఉండదని ఉపాయం మంచిదంట గులాబీ బాస్. ఇంతకు అదే ముచ్చట చూద్దాం పరి. అసలైన ప్లాన్ గట్టిగా రెడీ అయిందంట. ముందస్తు ఎన్నికల టీఆర్ఎస్ ను డి అంటే డి అని గట్టిగా కొట్లాడిన వాళ్ళను గులాబీ బాస్ సూపు చూసేదాకా ఇడిచిపెట్టరని అనుకున్నారు కదా అంతా. ఇప్పుడు దా ఫికరే అక్కర్లేదు. ఎందుకంటే నయానో భయానో అని కాంగ్రెస్ లో గట్టిగా నిలబడి పోరాడిన లీడర్లు అందరినీ టీఆర్ఎస్ లా గుంజుకోనికే స్కెచ్ చేస్తుండ్రంట. నమ్మలేం కానీ ఆ లిస్ట్ లా రేవంత్ రెడ్డి, డీకేఆర్ ఉన్న కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డిని కూడా కారెక్కించుకుంటే ఇక తెలంగాణలో తలకాయ నొప్పే ఉండకుండా పోతుంది. ఇక ఎట్లనో ఢిల్లీ పోతే వాళ్ళని పార్టీలకు పిలుచుకుంటే కొడుకు కచ్చేరి ఎట్లా నడిపితే అట్లా నడుస్తుంది. ఎదురు లేకుండా ఉంటుంది అనుకుంటున్నట గులాబీ బాసు. అంతేకాదు గడ్డం తీయని భీష్మ శపథం చేసి కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గదే పాట పడేటట్టు ఉన్నాడట. టీపీసీసీ నుంచి నన్ను దప్యాల మొర్రో అని ఢిల్లీకి ఉత్తరాలు పంపుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాత వెనుక అసలైన రాజకీయ మతలబు కూడా గదేనంటుండ్రు కొంతమంది. ఇంకా రాజకీయాలలో శాశ్వత మిత్రువులు శాశ్వత శత్రువులు ఎవ్వరు ఉండరని చెప్పుక తిరిగేందుకు ఒక రొటీన్ డైలాగ్ ఎట్లనే ఉండదు కదా. సుశీర్గా ఎట్లుంది మన ముచ్చట? ఇటువంటి ముచ్చట రోజు మన రింగ్లో దిగుతూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.